గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. క్యూబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. పోయేదాన్ని దయించి ఎవరు మనసు బాధపడినా క్షమించండి. నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి నేను కూడా కట్టుబడి ఉంటాను. నేను కూడా అలాంటి మనిషిని. నాకేం రెక్కలు లేవు, నాకేం శక్తులు లేవు, నేను ఆకాశం నుంచి ఊడిపడలేదు. మీలాగా సగటు మనిషిని మాత్రం. కాబట్టి ఈ జాబితాలో నేను ఉన్నానని చెబుతూ కొన్ని విషయాలు అడుగుతున్నాను. మనం ఒకరు కష్టపడి చేస్తున్నప్పుడు దాన్ని ఒక మాట అనేసే ముందు ఆ మాటలకి నేనేంటి అనేది ఒకసారి మనసులో అనుకుని ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి, అయితే ఇలా కట్టాం కదా, అలా చేశాం కదా అని అడుగుతున్నారు కొంతమందే. మరి మీ జీవితంలో మీరు చేసిన ఎన్నోసారి గుర్తు తెచ్చుకోండి. మీ వ్యాపారాలు అన్నీ సక్సెస్ అయ్యా, అన్నీ బాగానే నడుస్తున్నాయా? మీరు అనేక కంపెనీలో చాలామందిని మనం తీసుకెళ్ళి జాయిన్ చేసాం. అది జాయిన్ చేసే కంపెనీ కావచ్చు, ఒక కంపెనీలో రోజువారీ పని చేస్తున్న కంపెనీలు కావచ్చు, షాపులో పని చేస్తుంది కావచ్చు. అవన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా? మరి నువ్వు మాట ఇచ్చి తీసుకెళ్ళినప్పుడు అవి లేకపోతే దానికి నువ్వు ఏ విధమైనటువంటి పరిష్కారం తీసుకొచ్చు? నువ్వు ఎవరికైనా ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇచ్చేసావా? నేను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఇది అందరికీ ఎవరికాలు వేసుకుంటే నా మనోగతం మీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరికైనా చెప్పిన మాట మీద ఎంతవరకు నిలబడ్డావు? నీ అవసరాల కోసం లక్ష్యాన్ని ఎక్కడైనా మార్చావా? నీ కుటుంబాన్ని సంరక్షించడం కోసం నీతి తప్పావా? ఒకసారి ఆలోచించాలి. నేను ఆలోచిస్తున్నాను. అంటే మనం ఎప్పుడూ 100% అలా చేయలేం. మన అవసరం కోసం ఒకలా మాట్లాడతాం, ఎదుటివాడిని నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు దీనికి ఇదంతా నేను ఇవ్వాల్సి వస్తే వచ్చిన మాటలకి నాకు రావాల్సింది వచ్చిన వాళ్ళ దగ్గర మాట్లాడలేను. ఇలాగే మనిషి బతుకుతాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి అవతల మనిషిని సడన్గా అనేకూడదు. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం అంటే పర్లేదు, కానీ ఒక వ్యవస్థను నడుపుతున్న వ్యక్తిని, హెల్త్ బాగోలేకపోయినా చేస్తున్న వ్యక్తిని మనం ఏదో ఒకటి మాట్లాడేసి, ఏదో ఒకటి చెప్పేసి కించపరిచేలా, గాయపరిచేలా మాట్లాడేయడం అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఈ 3 ఏళ్ళుగా దీన్ని నేను ఆపకుండా నడుపుకెళ్ళడానికి నేను ఎన్ని అవసరం పడుతున్నానో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇది ఎంత కష్టమో నాకు తప్ప ఎవరికి తెలియదు. మీకంతా బయటికి అమ్మ వడ్డించిన కంచంలోని అన్నమే కనబడుతుంది. దాని కింద అమ్మ పడిన బాధలు, నాన్న పడిన కష్టం ఉంటుంది. అది తెలుసుకునే వయసు పిల్లలకి అంత వేగంగా రాదు. అలాగే ఇప్పుడు నేను వండిన ఈ అన్నం, క్రిప్టో అనేటువంటి ఒక సంపదని, నేను వండుతున్న విధానాన్ని మీ ముందు తీసుకొచ్చేదానికి అనుకున్న కష్టం, దాని అవసరం మీరు చాలామంది తెలియదని నా అభిప్రాయం. క్రిప్టో అనే దాని మీద పూర్తిగా అర్థం చేసుకోకుండా బిట్కాయిన్ అనేది ఒక దాన్ని ముందెట్టుకొని దాంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మనందరం. మరి దాంతో ఇంత పెద్ద కుటుంబం ఉండి దీన్ని వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దీనికోసం అహర్నిశలు పోరాడుతున్నాను. పోరాటమే కాదు, గెలుస్తున్నాను అంతే. దీన్ని అర్థం చేసుకోండి. తప్పుగా ఏది పడితే అది మెసేజ్ పెట్టేయకండి. మనకు ఆవేశం వచ్చిందని ఏదో ఒకటి మాట్లాడేస్తే మీరు చెప్పిన వాయిస్లో నాకు ఎక్కడో బాధ అనిపించి, నాకు కించపరిచి నేను దీన్ని వదులుకున్నాను అనుకోండి, ఇది వేరే దారి తీసుకోకండి. ఎన్ని లక్షల మందికి ఇబ్బంది అవుతుందో తెలుసా? మనం చూపించిన ఆ మాటల టాలెంట్ కోసం బలి చేస్తే లక్షలాది మంది ఇబ్బంది పడతారు.
కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ లక్షలాది మంది ఇబ్బంది పడకూడదని నేను ఇబ్బంది పడినా సరే చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యుల్లో లేదంటే మీ పరిసర ప్రాంతాల్లో ఒక పారాలిసిస్ వచ్చిన వాడు, నాలా పనిచేసిన వాడిని ఒక్కడిని తీసుకురండి. ఒక్కడిని. నాకెందుకులే అని వదిలేసుకుంటే గొడవ పడదు. కానీ నేను వదులుకోలేను. ఎందుకంటే ఇది నా కొడుకు పేరు పెట్టాను. చాలామంది ఏమంటున్నారు, నీ కొడుకుని చంపేసుకున్నాను. నా కొడుకుని ఇలా చంపుకోలేను కాబట్టే మరోలా దీన్ని బలంగా చేసి నిలబెట్టుకుంటున్నాను. దాని ఒక్కదాని కోసం నేను పనిచేస్తున్నాను. ఆ పని వల్ల మనందరికీ మేలు జరుగుతుందని ఇంతలా కష్టపడుతున్నాను. ఇది అర్థం చేసుకోండి ప్లీజ్. రేపు మనం మంచి విషయాలతో మన కంపెనీని భారతదేశం ఒక్కటే కొంటే సరిపోదు. మీరు అమ్మడానికి పనికొస్తారు కానీ కొనడానికి పనికిరారని చెప్పాను నేను. భారతదేశం మొత్తంలో మాత్రం అమ్మడానికి కాదు ఇది. ప్రపంచ దేశాలన్నింటికి సంబంధించింది క్రిప్టో కరెన్సీ. నేను గతంలోనే ఎన్నో వాయిస్లు ఇచ్చాను. ఇప్పుడు 2021 నుంచి 23 వరకు, అంటే సంవత్సరాల కాలం అంతే. ఆ సంవత్సరం కాలంలో నేను చాలా వాయిస్లు ఇచ్చాను. ఏంటి, మీరు అమ్మడానికి పనికొస్తారు కానీ కొనడానికి పనికిరారు. అంటే ఇది తప్పు కాదు. ఎందుకంటే రైతు పండించిన పంటని అమ్ముకోగలడు కానీ మళ్ళీ ఒక 100 బస్తాల ధాన్యం పండించినాడు మళ్ళీ 100 బస్తాల ధాన్యం ఎందుకు కొనుక్కుంటాడు? ఆడి దగ్గర ఉన్నాయి కదా. అలాగే ఏ పంట అయినా ఏ వస్తువు అయినా సరే, ఒక తయారు చేసే వస్తువులు, స్వీట్ తయారు చేసేవాడు ఆడి స్వీట్ని ఆడే ఎందుకు కొనుక్కుంటాడు? లేదా ఆడు తయారు చేసిన స్వీట్ పక్కన పెట్టి అదే జిలాబీ పక్క షాపులోకి, అదే కాజా ఇంకో పక్క షాపులోకి వెళ్ళి తెచ్చుకోడు కదా. అలాగే మీరు క్రిప్టో కరెన్సీని అమ్మడానికి పనికొస్తారు. కానీ కొనేవాడు, ఇందాక నేను చెప్పాను కదా, ఒక పెద్ద మార్కెట్, సంత అనుకోండి, రైతు బజార్ అనుకోండి, సూపర్ మార్కెట్ అనుకోండి, అది ఉన్నది కదా, అది క్రియేట్ చేయాలి నేను. అప్పుడే మీరు వెళ్ళి అమ్మగలరు. అంతే. అప్పుడు మాత్రమే మీరు అమ్మగలరు. అంతేగాని మీరు అందరూ దుకాణం పెట్టుకుని అలా కూర్చున్నాడు అనుకోండి, ఎవడు కొంటాడు? ఎవడు కొండు. నేను అందుకోసమే మీరు అమ్మడానికి పనికొస్తారు, కొనడానికి కాదు. కొనేవారు నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు తీసుకొస్తాను. ఎందుకో ఒకసారి అనిపిస్తుంది, చాలా పెద్ద భారం నెత్తి మీద అనవసరంగా ఈ తప్పుగా నన్ను హింసించడానికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు మాటలు విన్నప్పుడు కొంచెం మనసు బాధ అనిపిస్తుంటుంది. అనవసరంగా ఎందుకు నేను ఇదంతా పెట్టుకున్నాను అనిపిస్తుంటుంది. కానీ వెంటనే మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన ప్రేమ, ఇప్పటికీ నన్ను నమ్మేటువంటి మీ నమ్మకం మరి నాకు అనంతమైన శక్తి ఇచ్చేస్తుంది. దాని వెనకాతల నా కొడుకు తాలూకా పేరు కనిపిస్తుంది. వెంటనే ఇలాంటి వాళ్ళు ఎంతమంది అనుకున్నా, నా కోసం జీవించే నా కుటుంబం ఉన్నది లక్షలాది మంది, వాళ్ళ కోసం నేను చేరని వెంటనే చేస్తుంటాను. సో ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో దీన్ని తీసుకెళ్ళాలంటే, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇండియాలో నేను దుకాణం పెట్టుకొని కూర్చొని ఉండి, మన ఇండియాలో మన ఊర్లో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి, లేదా మన ఇండియాలో మనుషుల దగ్గరికి వెళ్ళి, మీరు క్రిప్టో కొనుక్కోండి, మీరు క్రిప్టో కొనుక్కోండి, మీరు క్రిప్టో కొనుక్కోండి అంటే ఎవడు కొనడు నాన్న. ఈరోజు బిట్ కాయిన్, ఎథీరియం ఏదైనా సరే ఇంత వాల్యుబుల్ అయిందంటే 24/7 రౌండ్ ద క్లాక్. నువ్వు పడుకున్న మార్కెట్ పడుకోకూడదు. నువ్వు ప్రయాణం చేసినా సరే మార్కెట్, నువ్వు ప్రయాణం చేయకుండా ఉదయం కూర్చుని సరే మార్కెట్ కూర్చోకూడదు. ప్రపంచ దేశాలన్నీ ఒక టైంలో పడుకుంటే ఒక టైంలో లేచి ఉంటాయి. ఇప్పుడు మీకు టైం ఇప్పుడు నాకు ఎంత అవుతుందంటే 9:03 అవుతుంది. అంటే మీకు ఎంత అవుతుంది అంటే 10:33 నిమిషాలు అవుతుంది. గంటన్నర తేడా మీకు మాకును. గంటన్నర తేడా. అంటే మళ్ళీ అదే చైనాకి మనం వెళ్ళినప్పుడైతే 2 గంటలన్నర తేడా. మన అమెరికాకి వెళ్ళినట్లయితే సుమారు 10 గంటల తేడా ఉండొచ్చు. ఇలాగా ఒక దారి పడుకుంటే మరో చోట లేచి మార్కెట్ చేస్తుంది. ఈ 24 గంటల మార్కెట్లో నా కాయిన్ ఉండాలి. నా కుటుంబం దగ్గర ఉన్న కాయిన్స్కి డబ్బు రావాలి.
అని ఆలోచిస్తున్నటువంటి ఒక మైండ్ సెట్తో వెళ్తున్నాను. గ్లోబల్ మైండ్ సెట్తో వెళ్తున్నాను. మీరు ఎక్కడో ఇంటి దగ్గర ఏదో మీ ఊర్లోనో కూర్చొని ఎవరో ఏదో చెప్పిన దాన్ని వినేసి ఓ ఫోన్ అందుకొని ఓ సజెషన్ ఇచ్చేయడానికి అది కరెక్ట్ కాదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీకు ఎవరు సజెషన్ ఇచ్చారో ఆయన ఏం చేశారని చూడండి. ఎవరు ఇచ్చారో నాకు తెలీదు, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇచ్చి ఉంటే ఇవ్వకుండా అనుకోండి, మీరే ఆలోచించండి. దీన్ని ఇలా చేస్తే మంచిదా, అక్కడ కూర్చొని ఎలా అమ్మాలో నాకు చెప్పండి. ఎవరికి అంటారో మీరు నాకు చెప్పండి. మార్కెట్ క్రియేట్ చేయడం అంటే మనం పెట్టేసి నేను వీటిల్లో తీసుకొచ్చేస్తున్నాను మీరు వచ్చేస్తారు అని కూర్చుంటే అవ్వదు. అలా చాలామంది చాలా కంపెనీలు పెట్టి కూర్చున్నారు. అవి కూర్చోవడంతో అయిపోయింది. కష్టపడాలి, దానికి మార్కెట్ క్రియేట్ చేయాలి, దానికి ఒక ప్రొడక్ట్ తీసుకురావాలి, అది కొనుక్కునేట్టు చేయాలి. ఇది ఒక మార్గం. క్రిప్టోను అనేక రకాలుగా మార్చాలి, అనేక రకాల లావాదేవీల్లో పెట్టాలి, అనేక రకాల వ్యవహారాల్లోనూ దీన్ని చొచ్చుకుపోయేటట్టు ఈజీగా చేసినప్పుడు నీ దగ్గరున్న కాయను ప్రపంచం మొత్తం కొనుక్కుంటుంది. ఇది నా ఫార్ములా, ఇదే నా ఫార్ములా. ఇది కాదు అని చెప్తే నేను సవాల్ విసురుతున్నాను. ఈ కరెన్సీని ఇంకోలా తీసుకోగలను నేనంటే ఎవరైనా ఉంటే అదే గ్రూపులో పెట్టి నేను సేల్ చేస్తాను, నేను ఈ 12,40,00,000 కాయిన్స్ 1,440 కోట్ల కాయిన్స్కి 1,440 కోట్ల రూపాయల డబ్బును తీసుకురాగలను. ఛాలెంజ్ రండి. లేదా మీరు ఒక కాయిన్ తీసుకోండి, దాన్ని నేను ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్లకుండా భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్ మార్కెట్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోను, ఒడిశా అయితే ఒడిశాను మాత్రమే, తెలంగాణ మాత్రమే నేను ఈ మార్కెట్ని చేసి దీని అద్భుతమైన ₹1,00,00,000 ₹1,00,000 తీసుకెళ్ళిపోతాను అనే మొనగాడు ఉంటే మీ సహాయం నాకు కావాలి. మిమ్మల్ని మీ తాలూకా ప్లాన్స్ నాకు కావాలి. ప్లీజ్ రిక్వెస్ట్ పట్టిరండి మాట్లాడదాం. ఏ సంతలో పెట్టి మాట్లాడమంటారు? గుంటూరు సంతలోనా, లేదా తిరుపతి సంతలోనా, లేకపోతే ఖమ్మం సంతలోనా, లేదా ఒడిశా బరంపురం సంతలోనా? చెప్పండి, నేను రెడీ. చేసిన వాడిని ఏదోటి అనడం చాలా సులువు డాడీస్, మనం చేయడం కష్టం. మన ఇంట్లో వాళ్ళు అడిగిన దానికి మనం ఇవ్వలేకపోతున్నాం. గుర్తించుకోండి అందరూ, నాతో సహా. ఎదుటోడికి నేను సలహా చెప్పేస్తాను, నాతో సహా. అది తప్పు. మీరు ఇక మరొక విషయం ఉంది, ఈవినింగ్ చెప్తాను. ఈవినింగ్ మనం అది మాట్లాడేసిన తర్వాత రేపు మనం చేద్దాం. ప్రపంచ మార్కెట్లోకి పరుగులు తీసుకెళ్లే కాయిన్ మన కాయిన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో చెప్తే మీరు డైవర్ట్ అవ్వకండి. ఎవడేం చెప్పినా సరే మీరు దాంట్లో గెలకండి. నీ లక్ష్యాన్ని పాడు చేయడానికి బోల్డ్ మంది ఉంటారు. వాటన్నింటిని పట్టించుకోకండి. చదువుకునే వయసు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం డిస్టర్బ్ చేసినట్టు బోల్డ్ మంది ఉంటారు. ఏ పనైనా సరే అది కావాలని చేయకపోవచ్చు, కాకతాళీయంగా అలాగే జరగవచ్చు. అయినా సరే లక్ష్యం ముందు దేన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళిన వాడే విజయం తీసుకొస్తాడు. విజయం అంటే మార్కెట్లో దొరికే కూరగాయలు కాదు ఒక కేజీ తీసుకురావడానికి. సాధన, శోధన, పరిశోధన, దాన్ని అవలంబించడం, దాన్ని అనుసరించినట్టు చేయడం, అందులో నుంచి విజయం వస్తుంది. దానికి ముందు అవమానాలు, నష్టాలు, కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని దాటి వెళ్ళిన వాడు మాత్రం విజయం తీసుకొస్తాడు. కబుర్లు చెప్పేవాడు అలా కబుర్లు చెబుతూనే ఉంటాడు. అది నేనైనా సరే. ఇంత కష్టపడి చేస్తుందాన్ని గుర్తిస్తున్నారు నా కుటుంబం, అది చాలు. ఎవరో ఒకరు ఇది ఎలా కాదు అని అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని పట్టించుకోను కూడాను. ఇక మీరు వచ్చి మాట్లాడతారని అనుకున్నారు కదా 10 మంది 5 వాళ్ళ గురించి నేను సాయంత్రం చెప్తాను. దాన్ని అనుసరించండి చాలు. నేను ఈవినింగ్ చెప్తాను. నాకు ఈవినింగ్ మీకు కొంచెం ఎక్కువ టైం అవుతుంది. ఇప్పుడు నేను వర్క్లోకి వెళ్ళాలి. నైట్ 3 గంటల దాకా కూడా ఇక్కడ కొన్ని వర్కులు జరుగుతుంటుంది. నైట్ సిటీ ఇది. రాత్రిపూట మాత్రమే ఇక్కడ అన్ని లావాదేవీలు జరుగుతాయి. ఎందుకంటే పగలు విపరీతమైన వేడి, ఎండ, గాల్పులు అలాంటివి వస్తాయి అన్నమాట. సో నేను ఈ మిగతా పనుల మీద ఉంటాను. థ్యాంక్ యూ. మాట్లాడిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీ అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతాపూర్వకంతో కంపెనీ తరపు నుంచి మీకు ధన్యవాదాలు.
ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలా. డాడీ, ఎవరి గురించి పట్టించుకోకండి సార్, ఎవరి గురించి పట్టించుకోకండి, తమ్ముడు ఎవరి గురించి పట్టించుకోకండి, అన్న అని పిలిచినాడు, అన్న నువ్వు ఎవరి గురించి పట్టించుకోకు, వెంకట గారు మీరు ఎవరి గురించి పట్టించుకోకండి అని వాళ్ళ వివరణ నాకు ఇచ్చారు. అందుకు మీకు కృతజ్ఞతలు. అవి మాట్లాడకండి, మీ పని మీరు చేసుకెళ్ళిపోండి, అది పెద్ద మ్యాటర్ కాదని వాళ్ళు వాళ్ళ పరిభాషలో వాళ్ళు కొంచెం ఘాటుగానే నాకు చెప్పారు. అంటే వాళ్ళ మీద అంటే నాకు బలం చేకూర్చేలాగా, వాళ్ళని ఎవరినో నిందించేలాగా కాదు, నాకు బలం చేకూర్చేలాగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, అలా మాట్లాడి వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అన్నారు. సంతోషం. ఇక మీదటి నుంచి ఇలాంటి వాయిస్లు ఏమొచ్చినా నేను స్పందించను. అలాగే నాకు కూడా ఎవరు అలాంటి ఒక డీగ్రేడ్ చేసేటువంటి వాయిస్లు కానీ మెసేజ్లు కానీ నాకు మీ తరపు నుంచి కూడా పెట్టకండి. ఎందుకంటే మీరు అన్నట్లుగా డైవర్ట్ అవుతున్నాం మనం. అదే వాళ్ళకి కావాలి, వాళ్ళు గెలుస్తున్నారు అక్కడే. అంటే మన డైవర్ట్ అయితే మన అలా కొంత టైం అది పోయినట్టే కదా. ఇప్పుడు నేను మాట్లాడిన ఇవన్నీ వేరే విషయం మాట్లాడుకోవచ్చు, పోయినట్టే కదా. ఎనీహౌ ఇక నుంచి నేను వాళ్ళు పట్టించుకోను, మీరు పట్టించుకోకండి, ఆ విషయాలు ఏవి నాకు పెట్టకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం విషయం మాట్లాడదాం. చివరిగా ఈ మ్యాటర్కి సంబంధించి ఒక విషయం చెప్తాను. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు నేను దుబాయ్ వచ్చి సర్టిఫికెట్లు తీసుకోవడం అంతనా, దాంట్లో ఒక 630 ఇక్కడున్న దీనాంశ ఏ ఖర్చు పెట్టాను అని అనుకుంటున్నారు. కాదు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టాను. అయితే ఇది ఎవరికి లెక్క చెప్పవసరం లేదు. కంపెనీ పరంగా అది నేను చూసుకోవాల్సిందే, కానీ కుటుంబ పరంగా ఒక చిన్న క్లారిఫికేషన్తో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు పెళ్ళి జరుగుతోంది, ఒకడు వేలలో ఖర్చు పెడతాడు, ఇంకోటి లక్షల్లో ఖర్చు పెడతాడు, మరొకడు కోట్లో ఖర్చు పెడతాడు, మరొకడు 100 కోట్లలో 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టినట్టు మనం తెలుసు, విన్నాం. అయితే మరి అక్కడ పెళ్ళి అనేది నిర్ధారణ అవ్వడానికి అంటే ఒక సర్టిఫికేట్ అనుకుందాం దాన్ని, లేకపోతే ఒక నెంబర్ అనుకుందాం, ఏది రిజిస్ట్రేషన్ నెంబర్ అనుకుందాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 2 శతమానాలకి ఒక 2 గ్రాముల నుంచి ఒక తులం వరకు అంటే 10 గ్రాముల వరకు పెడతారు. మరి 2 గ్రాముల బంగారానికి ఎంత ఖర్చు అవుద్ది? అట్లీస్ట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం 20,000 ఇవాళ రేట్లో. లేదు ఇంకా పేదవాడు అనుకోండి, వాడు ఓ పసుపు కొమ్ము, దానికి ఎంత ఖర్చు అవుద్ది? ఓ 10 రూపాయలు ఆ దారానికి దానికి. కానీ దాని వెనకున్నది ఎంత ఖర్చు అవుతుంది? పేదోడైనప్పటికీ 100 మందికో 15 మందికో 10,000 మందికో 10 లక్షల మందికో భోజనం పెడతాడు కదా, దానికి లైటింగ్ గీటింగ్ అన్నీ వాడు పెడతాడు కదా, అంటే ఎంత ఖర్చు అవుద్ది? అదంతా వదిలేసి జస్ట్ మీకు బంగారం తారీఖు ఎంత ఖర్చు అయిందిరా పెళ్ళికి, నువ్వు పెళ్లి చేస్తే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు, లేదా ఎంత ఖర్చు అయిపోయిందని చెప్పడం ఎందుకు? అదంతా అబద్ధం కదా, అంటే ఫూలిష్నెస్. ఇంకోటి, ఒక గుండు సూది మనకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇవ్వండి, పోనీ 100 మందికి వద్దు, రాష్ట్రానికి ఒకటికి ఇచ్చేయండి. 30 గుండు సూదులు. గుండు సూది ఖర్చు ఎంత? 30 గుండు సూదులు కలిపి మనకి ఎంత ఖర్చు అవుతుందో 10 రూపాయలు. 10 రూపాయలు నేను ఇస్తాను, మీరు వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అడ్రస్ ఇస్తాను, ఇచ్చొచ్చేయండి. ఎందుకంటే దారి ఖర్చులు కానీ, భోజన ఖర్చులు కానీ, రాజీ ఖర్చులు కానీ, మీరు తిరిగి తిప్పే ఖర్చులు కానీ ఏవి పెట్టకండి ఇంకా. ఎందుకంటే గుండు సూది ఖర్చు మాత్రం మాట్లాడదాం. అంటే డీవియేషన్ చేయడానికి ఇలాంటివి మాట్లాడుతున్నారు తెలియక. సో ఇక్కడి నుంచి ఈ విషయాలు వదిలిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇంక నేను అవి మాట్లాడను, మీరు నాకు పంపించకండి. గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. మన క్యూలైఫ్ సాఫ్ట్వేర్లో P2P ఆప్షన్ అనేది సాఫ్ట్వేర్లో పెట్టడం అయిపోయింది. దాన్ని ప్లే స్టోర్కి రిక్వెస్ట్ పంపించాను. ఇది బహుశా ఎల్లుండికి మనకి ప్లే స్టోర్ రిక్వెస్ట్ని తీసేసుకొని మనకు ఓకే చెప్తారు. రేపు మనం
జూమ్లో మాట్లాడుకున్న తర్వాత నేను మాట్లాడతాను కదా, దాని తర్వాత మనం ఆ పీటీపీ ఆప్షన్ వాడుకునేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను. అంటే మీరు చాలామంది కాయిన్స్ చేయడం ఉన్నారు, వాళ్ళ కాయిన్స్ ఎలాగెళ్తే మీరు ఇప్పుడు రీసైన్ చేయాలా, లేదంటే ఇప్పుడు మనం ఏదైతే ఎంపీపీకి పర్చేజ్ ఇస్తామో అవి కొనాలంటే కాయిన్స్ ఉండాలి. మరి కాయిన్స్ లేకుండా అది ఇవ్వకూడదు కాబట్టి పీటీపీలోను మన బీసీటీ కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఓకే డాడీ. అందువల్ల అందువల్ల కొద్దిగా ఓకే ఎక్కువ కారిడార్ నడడం ఎన్నో ఉన్నాయన్నమాట. ఓకే, దానివల్ల నేను రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఏంటి ఎలాగ అనేది నేను చెప్తాను, జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత. ఇక రెండవది, కిబోలో ఉన్న వాళ్ళు కానీ క్యూలైఫ్లో ఉన్న వాళ్ళు కానీ ఇండియాలో మీటింగ్ కొరకు లాంచింగ్, అలాగే దుబాయ్ లిస్టింగ్ కొరకు కొంతమందిని ఇండియాలో 300 మంది ఫస్ట్ విన్నర్స్ని, 200 మంది అంటే సెకండ్ లెవెల్లో 300 మంది మనం పంపించాను కదా, థర్డ్ లెవెల్లో 200 మందిని దుబాయ్ వచ్చి దుబాయ్లో ఫంక్షన్ చేద్దామని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మన ఇండియాలో మీటింగ్ ఏదైతే ఉందో అది భారతదేశం అంతా తిరగడం కోసం. నెక్స్ట్ మనం దుబాయ్లో లాంచ్ చేసినప్పుడు ఆ కాయిన్స్ని ఎలా పర్చేజ్ చేయాలి, ఏ విధంగా పర్చేజ్ చేయాలి అని తెలియడం కోసం ఆ మీటింగ్ పెడుతున్నాను. నెక్స్ట్ దుబాయ్లో మీటింగ్ ఎందుకు పెడుతున్నానంటే, మీరందరూ ఇక్కడికి వచ్చి దుబాయ్ని చూసి ఇక్కడ ఉన్న అందాలన్నీ చూసి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అవన్నీ చూసి, బురుజుని చూసి, ఫ్లైట్లో వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా ఆనందించి మళ్ళీ ఇండియాకి ఫ్లైట్లోకి వెళ్ళి హ్యాపీగా ఉండడం కొరకు కాదు. అలా మీకు టూరిజం ఒక టూర్ లాగా మిమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఇండియా తీసుకెళ్ళడం అనే దానికి కాదు. అదేం నాకు సరదా కాదు, అలా సరదాలు తీర్చడానికి చేసేది కాదు. ఇది మంది ఒక భవిష్యత్తు భరోసా కోసం చేసే ఒక వ్యాపారం కాబట్టి అందుకోసం కాదు. దేనికోసం మరి ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి మరి అంత ఖర్చు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఏంటి ఉపయోగం మనకి, అనవసరంగా ఖర్చు అవుతుంది కదా అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే వీడియోని క్లియర్గా వినండి. ఎందుకంటే దుబాయ్ అనేది క్రిప్టోకి హబ్బు. మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు. క్రిప్టోకి హబ్బు ఈ దుబాయ్ అనేది ఒక స్టేట్ లాంటిది. ఇక్కడ 7 ఉంటాయి, 7 కలిపి ఒక కంట్రీ అన్నమాట. ఈ కంట్రీలో 7 దేశాలు అనుకుందాం. 7 దేశాల్లో 7 రాజులు ఉంటారు. ఈ 7 దేశాలు కలిపి ఇక్కడ ఒక కంట్రీగా పిలువబడుతుంది. దుబాయ్ అనేది ఆ 7 ఒక్కటి. మరి మిగతా కంట్రీస్లో కూడా, మిగతా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి మనకి క్రిప్టోకి హబ్ ఇదంతా. ఈ 7 దేశాల్లో రాజులే పరిపాలిస్తారు. మరి అలాంటి చోట మన కాయిన్ తీసుకొచ్చి, క్రిప్టోలో చరిత్ర మార్చబోయే కాయిన్ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ చేయాలని నా అభిప్రాయం. ఇక్కడ మార్కెట్ చేయడం వల్ల, ఇక్కడ ఫంక్షన్ జరగడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇటువైపు చూస్తాయి. ఎందుకంటే డబ్బున్నోళ్ళు, కరెన్సీ, ఈ క్రిప్టో కరెన్సీ వాడుతున్న వాళ్ళందరూ కొంచెం ట్రేడర్స్, దుబాయ్ మీద ఐడియా ఉంది అందరికీ. ఇక్కడ డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీ ఇచ్చి సైట్లు కొనుక్కోవచ్చు, వీళ్ళు వేసే బిజినెస్లో కొనుక్కోవచ్చు. అంటే వీళ్ళు అమ్మిని వాళ్ళకు అనమాట. మనం ఇండియన్స్, మన దేశస్తులు కూడా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా క్రిప్టో లేదంటే యూఎస్డీతో డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కరెన్సీ అవసరం లేదు.
ఈ రెండింటితో కొనేయచ్చు. అందులో బిట్కాయిన్కి ప్రధాన పాత్ర. బిట్కాయిన్ ఈరోజు ఆ రేటుకి వెళ్ళిందంటే దానికి ప్రధానమైన కారణం దుబాయ్ వాళ్ళు దాన్ని చాలా దారుణంగా ఆదరించడం వల్ల, అంటే ఇక్కడ కంట్రీస్ ఆదరించడం వలన అంత రేటుకి వెళ్ళింది. మరి అలాంటి కంట్రీలో మన కాయిన్ రిలీజ్ చేస్తే వాళ్ళ చేత కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుని, ఇన్వెస్ట్ మీన్స్ కొనుక్కోవడం. ఇన్వెస్ట్ అంటే డిపాజిట్ చేయడం, మన ఇండియాలో జరిగే ఇన్వెస్ట్ అయ్యి ఇక్కడ ఉండవు. కొనుక్కోవడం, కాయిన్స్ కొనుక్కొని దాన్ని అమ్ముకోవడం లేదా భద్రపరుచుకోవడం. వాటిని దాచుకుంటారు, ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడు అమ్ముతుంటారు అన్నమాట. ఇంచుమించుకి ఇక్కడ కొనుగోలు అమ్మేవారు కాదు, 90% అమ్మరు, వీళ్ళు పెద్దరించుకుంటారు. దాని మీద నేను ఈరోజు చాలా ఎక్కువ పరిశోధన చేసినట్లే క్రిప్టోని అద్భుతంగా చాలామంది చేస్తున్న వాళ్ళు ఇద్దరిని కలిశాను. యుఎస్డిని వాళ్ళు ఎలా వాడుతున్నారు ఇదంతా వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. ఈ క్రిప్టో కరెన్సీని ఎలా కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు తెలుసుకున్నాను. వీళ్ళ అంబిషన్ ఏంటి, దీని మీద అదంతా తెలుసుకున్నాను. సో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మరోసారి తెలియదు. వాళ్ళతో మాట్లాడినప్పుడు మన తాలూకా డీకాయిన్తో కూడా డైరెక్ట్గా వీళ్ళ తాలూకా లావాదేవీల్లో దాన్ని పెట్టాలంటే ఏం చేయాలని నేను గతంలో అడిగాను. ఈరోజు అంతకు మించిన సుపీరియర్ ఇక్కడ గవర్నమెంట్ తాలూకా కంట్రోల్లో ఈ లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి ఒక శాఖని కలిశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం పర్మిషన్ తీసుకున్నాం, రైట్, ఆ పర్మిషన్ కావాలి అన్నారు. ఓకే, దీని తర్వాత వారా అని ఇంకో సర్టిఫికెట్ ఉన్నది. అది నిన్ననే నేను అప్లై చేస్తాను. ఆ వరా అనేది అంటే VARA వారా. ఈ వారా అనేటువంటి ఒక సర్టిఫికెటు, ఆ లైసెన్స్ తీసుకుంటే వీళ్ళ తాలూకా లావాదేవీల్లోకి మన డీకాయిన్ వెళ్తుంది, వాళ్ళ లావాదేవీల్లోకి డీకాయిన్ వెళ్తుంది. అంటే మన కాయిన్కి ఎంతటి అద్భుతం జరగబోతుందో చూడండి. నేనైతే దాన్ని ఎస్టిమేట్ చేయగలను, క్లియర్గా దాన్ని నాకు అర్థమైంది. రైట్ ప్లేస్లోకి వచ్చి రైట్ నేను తీసుకున్నాను అనేసి నాకు చాలా ఆనందం ఉంది. వీళ్ళు డీకాయిన్ అంటే మనం డాడీ కాయిన్ అని అన్నాం, కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, డీకాయిన్ అంటే దుబాయ్ కాయిన్ అన్నారు. డీకాయిన్ అంటే దుబాయ్ కాయిన్ అన్నారు. అంటే వాళ్ళు దాన్ని సొంతం చేసుకున్నారు. ఎందుకు సొంతం చేసుకున్నారు? నేను ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. మనం క్రిప్టోని ఎలా వాడాలనుకుంటున్నాను, క్రిప్టోని ఏం చేయాలనుకుంటున్నాను, మనం ఎన్ని కాయిన్స్ పెట్టాము, దాని ట్రేడింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది, మన ట్రేడింగ్ నిబంధనలు ఏంటి, మన తాలూకా మనందరికీ వచ్చినటువంటి, మీకు నేను ఇచ్చినటువంటి గిఫ్ట్కి ఇచ్చినటువంటి కాయిన్స్ తాలూకా మైనింగ్ ఏంటి, మిగతా కాయిన్స్ తాలూకా మైనింగ్ ఏంటి, ఇవన్నీ నేను వారికి వివరించాను. వివరిస్తే అది విని అద్భుతంగా ఉన్నది, ప్లాన్ చాలా బాగున్నదండి అని చెప్పేసి అప్రిషియేట్ చేసి నాతో ఫోటోలు తీసుకున్నారు. ఎందుకంటే అది మీరు చూడటానికి నేను నార్మల్గా ఉన్నారు, మీ డ్రెస్ కోడ్ కానీ ఇదంతా, ఇక్కడంతా సూట్లు వేసుకుంటారు, చాలా వరకు సూట్లు వేసుకుంటారు ఆ ఆఫీసుల్లో, ఆ విభాగాల్లో. అలాంటిది నేను నార్మల్గా వెళ్ళాను. అందుకోసం మీరు చూడడానికి కలిగి ఉన్నారు, మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది ఈ మార్కెటింగ్ మీద అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చూస్తూ నాతో ఫోటోలు తీసుకున్నారు. అయితే వాళ్ళ దృష్టిలో దుబాయ్ కాయిన్, మన దృష్టిలో డీకాయిన్. వాళ్ళను అలాగే వాళ్ళు ఓన్ చేసుకోవడం మన అదృష్టమే కదా అది. సో ఇంకా చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకో సలహా ఇచ్చారు. మీరు ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫంక్షన్కి మా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి, మేము ఇస్తామని చెప్పారు. అది రేపు నేను ఏటేట్ చేయాలనేది చెప్తూ సరే అని చెప్పాను. అలాగే ఈ వారా సర్టిఫికెట్ ఇది దానికి అప్లై చేసిన జరిగింది, మిగిలిన విషయాలు కంటిన్యూషన్ ఉన్నాయి. ఇది 3 monthsలో వచ్చేస్తుంది, అంటే 6 నెలలు. కానీ వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేద్దామని హామీ ఇచ్చారు. అంతకు ముందే చేయొచ్చేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే వీళ్ళు ఇచ్చిన మరో సలహా ఏంటంటే, మన
ఉదాహరణకి విశాఖలో కానీ హైదరాబాద్లో కానీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని, లేదంటే గుడ్ మార్నింగ్ విశాఖపట్నం అని మనకి ఎఫ్ఎం ఉంటుంది అక్కడ. అలాగా ఇక్కడ కూడా ఒక ఎఫ్ఎంస్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఎఫ్ఎంలోకి వాళ్ళే కాంటాక్ట్ చేసి పలానా వ్యక్తి వస్తున్నారు, మీరు ఆయనతో మాట్లాడంటే ఇప్పుడే నేను అది చూసి వచ్చాను, ఆయనతో మాట్లాడొచ్చాను ఆ విభాగంతో. వాళ్ళు పలానా రోజున మన కాయిన్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఆ కాయిన్ ఇక్కడ యూటిలిటీలో ఎలా అవుతుంది, ఏం చేసుకోవచ్చు, దాంతో ఎలా కొనవచ్చు, లేదంటే దాన్ని ఎలా వాడుకోవచ్చు అనేటువంటి విధానాలు అందరూ చెప్పమన్నారు. అదంతా నేను నాతో మాట్లాడాను. తర్వాత ఈ ట్రేడింగ్ విషయం మనం పలానా రోజు ఇలా చేస్తున్నాం అనేది అందులో చెప్పమన్నారు. అంటే వాళ్ళు ఇందులో పాల్గొంటారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, అందరికీ అది చాలా సులభంగా వాళ్ళకి వెళ్తుంది. అంటే ఈ కారులోను అది వింటారనమాట. మన వాళ్ళు ఎక్కువగా దాన్ని ఫాలో అవుతుంటారు. సో ఇది వైడ్ పబ్లిసిటీ అవుతుందని చెప్పేసి దాంట్లో మాట్లాడమని వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళతో కూడా నేను వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పింది కానీ నేను చెప్పాల్సింది కానీ ఒకటే. బిట్ కాయిన్ ₹1,00,00,000 దాటి ఉంది. మీరు ₹1,00,00,000 దాటి అంటే ₹1,00,00,000కి మీరు పెడితే ఒక 5 లక్షలు 10 లక్షలు పెరగొచ్చు మీకు అనుకుందాం. 1 లక్ష 2 లక్షలు పెరగొచ్చు అనుకుందాం. అంటే ₹1,00,00,000 పెడితే. కానీ అది బిట్ కాయిన్కి ఉన్న స్టాండర్డ్స్ కంటే హైలీగా ఇప్పుడు నేను తయారు చేసిన స్టాండర్డ్స్ ఉన్నాయి. అవి వాళ్ళు గ్రహించారు. స్టార్టింగ్లో బిట్ కాయిన్ కొంటే ₹1,000 కొనుక్కున్నాడు, ఇవాళ ₹1,00,00,000 వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మీ కాయిన్ ఉన్నది. సో ఎర్లీ స్టేజ్లో మీ కాయిన్ ఉన్నప్పుడు ఇన్ని ప్రత్యేకతలు ఉండి ట్రేడింగ్లో ఇంత ఎక్స్పర్ట్ లాగా మీరు డిజైన్ చేసినందుకు స్టార్టింగ్లో కొనుక్కున్న వాళ్ళు గొప్పలు కదా. అదే విషయాన్ని మన ఎఫ్ఎంలోను, అంటే ఇక్కడ మనకు అర్థమవడానికి చెప్తున్న ఇక్కడ వేరే పేరు ఉంది, ఆ ఎఫ్ఎంలోను ఇదంతా మనం చెప్పే అవకాశం వాళ్ళు మనకి ఇచ్చారు. అది నేను అక్కడ కూర్చొని చెప్పొచ్చు, లేదనుకుంటే నేను ఒక ఆడియోని రిలీజ్ చేసి వాళ్ళకి ఇస్తే అది కూడా ప్లే చేస్తానని చెప్పారు. ఎఫ్ఎంలో అలాగే అవ్వదు, బట్ దానికి ఏదో ఏర్పాటు చేస్తానని చెప్పారు. అయితే అంటే ఇంతటి విధంగా మనకి ఇక్కడ దుబాయ్లో మనకి అవకాశం దొరుకుతుంది. ఇంకా అనేక రకాలుగా ఇక్కడ ట్రేడింగ్ చేసి దాంట్లో మన కాయిన్ని పెడతారు. పెట్టడానికి పూర్తిగా ఏం కావాలో ఆ పర్మిషన్స్ అన్నీ నేను పెట్టాను. ఆ పర్మిషన్స్ ఏంటి, ప్రపంచంలో ఉన్న ఏ కరెన్సీ అయినా సరే క్రిప్టో కరెన్సీ దుబాయ్ ఆదరించిందంటే అది దానికి అద్భుతమైన ఫెచ్చింగ్ ఉంటుంది. ఆయా ఆఫీసులు ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ ట్రేడింగ్ ఎక్కువ కాబట్టి ఆ ఆఫీసులే డైరెక్ట్ ఇక్కడ పెడుతున్నారు. సో కాబట్టి మన కాయిన్కి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ఫిజిలిటీ కుమ్మేస్తుంది. ఇంతటి ప్లేస్లో మీరు నేను కలిపి 200 మంది మనందరం వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందిని ఇన్వైట్ చేసి మనం ఇక్కడ ఫంక్షన్ చేయడం వల్ల ప్రపంచానికి తెలుస్తుంది, అలాగే ఇండియాకి తెలుస్తుంది, అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మరి మన కాయిన్ని మన ఇండియాలోనే ఒక మూలన కూర్చొని, అంటే ఇంత ప్రపంచంలో మన ఇండియాలో ఏ రాష్ట్రంలో చేసినా ఓ మూలన ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా సరైన వేదిక మీద నించొని కానీ మనం చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం దాని మీద దృష్టి పెడుతుంది. అందుకోసం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మన స్ట్రెంగ్త్తో ఇక్కడ వాళ్ళతో కలిసి మనకు ఈవెంట్ చేసి, అంటే ఈవెంట్ మీన్స్ లాంచింగ్. ఆ లాంచింగ్ అంటే లిస్టింగ్ ఇక్కడ చేసినట్టయితే దానికి అద్భుతమైనటువంటి మంచి లైఫ్ వస్తుంది. అందుకోసం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలని నేను ఆశించాను, ఆచరిస్తున్నాను.